ఓ పిల్ల సెల్ఫీలు బాగా దిగుతున్నావు. దిగానే ఆడతాడు దిగకు. అసలే రోజులు మంచి లేవు. ఆనలు వర్షాలు ఆవులగాడ దిగవు. ఆయన ఉన్నవే ఒక్కదాని పిల్లవు మాకు. అయ్యో బుజ్జి, నువ్వంటే నాకు ఒకటి యాదకొచ్చింది. మొన్న వరదలల్లా ఒక పిల్ల సెల్ఫీలు దిగి ప్రమాదానికి గురైంది. అదేందో చెప్తే అదే వార్త. ఏమైంది జల్ది చెప్పు. అదే వార్త బుజ్జి, వాళ్ళతో పాటు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చిత్రమైన ముచ్చట తీసుకొచ్చినుల్లా. గదేందంటే ఒక కార్లా మంచి ఫ్యామిలీ, అమ్మ నాన్న పిల్లలు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ నుండి మిరియాల కూడా పోతుర్రులా. ఇంకా ఓంగ పాటలు పెట్టుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పోతుర్రు. ఇక పోంగ ఏమైంది, వీళ్ళకి ఎట్లా వేసన్నా ఫోటోలు దిగబుద్ధి అవుతుంది. ఏదన్నా మంచి ప్లేస్ చూడంగానే అయ్యి రాపురి ఫోటోలు దిగుతా అంటారు. ఇక గట్లనే నల్గొండ కాడ వేములపల్లి ఉంటదిగా, అక్కడ ఎడమ కాలువ బ్రిడ్జి దగ్గర కాలువ కనిపించింది. అలా కది గమ్మతిగా అనిపించినట్టుంది. ఇంకా ఫోటోలు దిగుదాం ఆపుర్రి అని కారు ఆపి ఫోటోలు మొదలు పెట్టారు. ఇంకా ఫోటోలు మొదలు పెట్టినాక ఒక దగ్గర దిగాక మెట్లు దిగుకుంటా ఫోటోలు దిగారు. ఇంకేముంది, ఆ నుండి జారి రయ్యమని పోయి కాలువల పడ్డది. పడ్డాక మాకు ఈత వచ్చుర్లా. కానీ ఆ నీళ్లు బాగా, ఇప్పుడు ఇంకా వర్షాలు ఎట్లా కొడుతున్నాయి, ఇంకా నీళ్లు బాగా ఉండేసరికి పాపం అలా కొట్టుకపోయింది. ఇంకా కొట్టుకపోగా ఇంకా దేవుడు మనకు వరం ఇచ్చినట్టే అక్కడ నుండి ఒక ఆటో వచ్చిందిలా. ఆ ఆటోలో కూలి పని చేసేటోళ్ళు వచ్చిండ్రు. ఇంకా కూలి పని చేసేటోళ్ళు ఎట్లా దగ్గర తాడులు ఆ ఒకటి ఉంటాయి. ఇంకా ఆ పిల్లని చూడంగానే తాడు తీసుకొచ్చి ఆ తాడు కిందికి దించి ఆ పిల్లని కాపాడుతందుకు మస్తుగా విధాలుగా ట్రై చేసిర్రులా. ఇంకా ఎట్లా మస్తు శ్రమించిల్లట. మస్తు మంది అందరు కలిసి ఇగ్గంగా ఆ పిల్ల బయటకు వచ్చింది. ఇంకా పిల్ల ఎంత భయపడ్డదట అంటే షాక్ అయిందట. షాక్ అయ్యి ఏం వివరాలు కూడా చెప్పకుండా జల్దీ అందరు కార్లు ఎక్కి ఉరికిర్రట. ఎంత భయం అవుతుంది. కొని ఇట్లా ప్రాణం పోతుందనంగా ఆ కూలి పనులు అచ్చుడు ఏవట్టేగా బతికింది, లేకపోతే ఆ రోజే చచ్చిపోవు. చూసినవా బుజ్జి, సెల్ఫీ మోజుల వాడి ఎట్లా తయారైతుర్రో అందరూ. నాకు అందుకే ఫుల్ భయం, అందుకే ఈడన దిగుతున్నా అక్కడ దిగా. మంచి పని చెప్తున్నావు. అవుగాని అందరికి చెప్తుంది నుర్రి, అసలే రోజులు మంచి లేవు. వర్షాలు వానలు బాగా పడుతున్నాయి. ఇవాళ రేపు అస్సలు బయట తిరగకుర్రి, అర్థమైంది అనల్లా. బండ్ల మీద కూడా జర జాగ్రత్తల, రోడ్ల మీద ఎక్కడ పొక్కలు ఉంటే తెలియదు, ఎప్పుడు అల్ల పడతామో తెలియదు. అందరూ మంచిగా ఓర్రి. వర్షాలు ఉన్నప్పుడు అసలు ఇళ్ళకూర్రి, ఏదైనా అత్యవసర పని ఉంటది తప్ప. మళ్ళీ స్కూల్ కూడా బంద్ చేసింది ప్రభుత్వం కదా బుజ్జి. మళ్ళీ స్కూల్ బంద్ చేసి పోరాళ్ళందరూ ట్రిప్పులు అని మొన్నని పోతుర్రు. అసలు వర్షాకాలం ట్రిప్పులు కూడా డేంజర్. ఆవు బుజ్జి, కరెక్ట్ చెప్పినవు. ఇనూరులో అందరు జర జాగ్రత్త. బగ్గ వర్షాలు ఉన్నాయట, వరదలు ఉన్నాయట, పానం పోయినా దిక్కు లేదు. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము గడికత్తా. గంట వరకు చూసుకుంటూనే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.